యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ 11వ మాసం అంతా కూడా మనల్ని మన కుటుంబాన్ని ఆయన హస్తాల్లో భద్రపరిచి క్షేమాన్ని భద్రతను దేవుడు మనకిచ్చి ఈ మాస చివరి దినంలో ఈ ఉదయం TLC అనుదిన ఆహారం ద్వారా దేవుని స్వరం వినగలిగినటువంటి వారుగా, దేవుని మాట వినగలిగినటువంటి రీతిలో దేవుడు మనల్ని ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా ప్రవక్త రాసినటువంటి విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో 2 తలంపులు మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ లోకంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య పరిస్థితుల్లో కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, మనకి కొన్ని సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని వేదన, బాధ, దుఃఖానికి గురి చేసే ఉంటాయి. మనకి సంతోషమైన దుఃఖం కలిగినా కానీ మనం సంతోషానికైతేనేమో మనం ఏ విధంగా ఉంటామో, దుఃఖం కలిగినప్పుడు ఇంకెక్కువగా వేదనలోనికి, బాధలోకి గురైపోతుంటాం. ఎవరితో చెప్పుకోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు నాకు ఈ పరిస్థితిలో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఈ కష్టంలో, ఈ పరిస్థితుల్లో నాకు ఎవరు సహాయం చేస్తారు అని చెప్పేసి ఎవరెవరినో ఆశ్రయించడానికి మనం ఎవరెవరి దగ్గరకో ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ ప్రవక్త ద్వారా దేవుడు జ్ఞాపకం చేయించిన మాట ఏంటంటే, నీవు నేను మన జీవితంలో యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆయన దయగలిగినటువంటి వాడు, ఆయన దయాళత్వం కలిగినటువంటి వాడు. ఒకవేళ మనం ఎవరినైనా ఆశ్రయిస్తే మనం ఆశ్రయించడాన్ని బట్టి వారు మనకి మేలు చేయొచ్చు, చేయకపోవచ్చు. మనం ఆశ్రయించినటువంటి వ్యక్తి మనల్ని చిన్నచూపు చూసి మనకి అవమానానికి గురి చేయొచ్చు, మనల్ని నిందించవచ్చు. కానీ మన ప్రభు దయాళుడు. తనను ఆశ్రయించినటువంటి వారిని, వారికి ఉన్నటువంటి బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, పరిస్థితులను బట్టి తన దగ్గరికి వచ్చినటువంటి వారిని త్రోసివేసేటువంటి వాడు కాదు. వారిని చూసి హేళనగా నెట్టివేసేటువంటి దేవుడు కాదు. మన పరిస్థితులను చూసి మన మీద దయ చూపించే దయాళుడు మన ప్రభు. ఈ ఉదయం దేవుని బిడ్డ, ఎవరిని ఆశ్రయిస్తున్నావేమో కానీ ఇప్పటికైనా ఆశ్రయించి అలసిపోయేవేమో జీవితంలో, ఇప్పటికైనా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీ పరిస్థితుల్లో దేవుడు గొప్ప ఓదార్పును, ఆదరణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. 2వ తలంపు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయ చూపువాడు. తనని వెతికేటువంటి వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. మొదటి మాటలో జ్ఞాపకం చేసినట్లనే మనకున్న స్థితి పరిస్థితులను బట్టి ఆశ్రయించడం అనేది ఎలాగో, ఇది కూడా 2వ తలంపు ఏంటంటే, ఆయనను మనం వెతకాలి. జీవితంలో దేవుని బిడ్డలారా, మనం ఏదైనా కలిగినప్పుడు మనం ఎక్కడికి వెళితే మనకి నెమ్మది కలిగిద్ది, ఎవరి దగ్గరికి వెళ్తే మనకి నెమ్మదికరమైనటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మనకి ఎవరు చెప్తారో అని చెప్పేసి వెతుక్కుంటాం. ఎక్కడికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏ స్థలానికి వెళ్ళాలా అని వెతుకులాడుతూ ఉంటాం. మన జీవితంలో దేవుని సన్నిధిని వెతకగలిగామంటే, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. వారు కలిగినటువంటి పరిస్థితుల్లో, వారు కలిగినటువంటి ఇబ్బందుల్లో, వారు కలిగినటువంటి ఆపదల్లో దేవుని సన్నిధిని వెతికారు, దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుని సన్నిధి వెతికి దేవుని ఆశ్రయించడం ద్వారా వారి జీవితాల్లో అద్భుతాలు పొందారు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారు అనుభవించారు.
ఫర్ ఎగ్జాంపుల్ రాజు అయినటువంటి దావీదు జీవితంలో కానీ, రాజు అయినటువంటి యెహోషాపాతు జీవితంలో కానీ, వీరందరి అనుభవాలు మరి వారి జీవితాలు మనం గమనించినట్లయితే వారు రాజులయ్యుండి కూడా దేవుని సన్నిధిని వెతికారు, దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని మీద ఆధారపడ్డారు. కాబట్టి దేవుడు వారి ఎడల దయ చూపించాడు. ఈ ఉదయం మన పట్ల కూడా దేవుడు దయ చూపించేవాడు. ఆయన దయాళత్వం కలిగినటువంటి దేవుడు. నీవు నేను ఆయన సన్నిధిని ఆయన వెతికేటువంటి వారుగా, ఆయన ఆశ్రయించేటువంటి వారుగా ముందుకు సాగుదాం. ఆయన కార్యాల ద్వారా బలపరచబడి ఆయన మహిమకరమైనటువంటి జీవితాలుగా మనల్ని దేవుడు స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారి ఎడల మీరు దయాళత్వం చూపించేటువంటి దేవుడై ఉన్నారు తండ్రి. ఎందరైతే నాయన ఈ ఉదయకాలం ఏ పరిస్థితుల్లో ఉండి ఎవరెవరినో ఆశ్రయించిన ఆయన భంగపడి, మోసపడి, గాయపరచబడి, నిందించబడి, అవమానంతో నెట్టివేయబడి ఉండొచ్చు ప్రభువా. అయ్యా, మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారి ఎడల అద్భుతాలు చేసేటువంటి దేవుడు. మిమ్మల్ని వెతికినప్పుడు దేవా మమ్మల్ని ఎంతగానో మా ఎడల దయ చూపించేటువంటి దేవుడు నాయన. ఈ ఉదయం మీ సన్నిధిని వెతికేవారుగా అయ్యా, మిమ్మల్ని వెతికి నాయన కనుగొని పొందుకునేటువంటి అట్టి ఆసక్తిని మాలో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయం నాయన ఎవరికి ఏ అవసరం ఉండి ప్రభువా, ఎక్కడ వెతుకుతున్నారో, ఎవరిని వెతుక్కుంటున్నారో, ఎవరిని ఆశ్రయిస్తున్నారో, జీవితంలో వెతికి వెతికి ఆశ్రయించిన ఆయన అలసిపోయినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆయన వారి మీరు జ్ఞాపకం చేసుకుని వారి నాయన వారి జీవితంలో మిమ్మల్ని సన్నిధిని వెతికి మిమ్మల్ని ఆశ్రయించి దేవ వారి జీవితంలో మేళ్లు పొందేటువంటి రీతిలో మీ కార్యాలు జరిగిస్తూ స్థిరపరచండి దేవా. ఈ 11వ మాసం అంతా నాయన మీ కృపాక్షేమములతో నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీరు చేసిన వాగ్దానాలు వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చమని ఈ దినం నా తండ్రి మీ బిడ్డలో చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి రానున్నటువంటి నాయన 12వ మాసం నా తండ్రి అయ్యా మీ బిడ్డలకి వారి కుటుంబాలకు మేలుకరమైనటువంటి, సునాదమైనటువంటి, సంతోషకరమైనటువంటి మాసంగా మీరు స్థిరపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.